పదండి పెద్దమ్మ గారు. బాపు బొమ్మే అంత ముద్దుగా చెప్పాక వినమా ఏంటి? అంతేగా అంతేగా అంతేగా. ఇది బాపు బొమ్మ, అది అనడానికి ఇది మురిసిపోవడానికి. చిచ్చి, అందం అంటే నాది, పాచిపోయిన చలివిడి ముద్దల మొహం వీళ్ళును. మంగా, ఏంటి మనసులోనే తెగ మాట్లాడేసుకుంటున్నావు? శివజపం చేసుకుంటున్నాను. నిజమే. అవును, మీరు నాలాగే ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ఉండండి. చుట్టూ ఏం జరిగినా ప్రపంచాన్ని మర్చిపోయేంత భక్తిని చూపించాలి. అప్పుడే శివయ్య అనుగ్రహం దక్కుతుంది. కరెక్టే, అందరూ అలాగే ఉండండి. పదండి పదండి, ప్రదక్షిణలు చేద్దాం. ఓం నమః శివాయ. పదండమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. నువ్విలాగే భక్తిలోనే మునిగిపోవే, నా పని నేను కానిచ్చేస్తా. నలుగురి కన్నులు కప్పిన ఐదో దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. ఓం నమః శివాయ. ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివం శివం భవహరం. మంగా, నిన్ననే ఇక్కడ భక్తిని చూపించాలని చెప్పి నువ్వు చేస్తున్నదేంటి, చూపిస్తున్నదేంటి? నేనేం చేశానమ్మా, గంగ మెడ మీద ఏదో పురుగు పడితే తీద్దాం అనుకున్నాను. అది తప్పే. ఏదే
నువ్వు వరిచిన అరుపుకి ఎగిరిపోయినట్టుంది. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తున్నావు. మరి ఇంత అనుమానం పనికిరాదమ్మమ్మా. ఆవిడే నీ మనవరాలు కాదు, నేను నీ మనవరాల్నే. ఆ విషయం మర్చిపోకు. మంచు చేయాలని చూడవు నేరమే. సర్లే సర్లే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. జగదీశ్వరి గారు, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఓ నథింగ్ మహాదేవి గారు, ఇదంతా ఒక పురుగు చేసిన పని. అది ఎగిరిపోయి బానే ఉంది. మనమెందుకు గొడవ పడాలి? వదిలేయండి, దాన్ని ఇష్యూ చేయకండి. మనం గుళ్ళో ఉన్నాం, ప్రదక్షిణలు చేద్దాం. ఓం నమః శివాయ. నేనే ఇష్యూ చేశానే, నా మీదకు తోసేసి వెళ్తుంది. నా అందం చూసి ఏం మాట్లాడుతుందో ఆవిడికి తెలియట్లేదు అనుకుంటా మామ్. వదిలే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సుక్కు, ప్రదక్షిణలు అయిపోయాయి, తర్వాత ఏంటి? సుకన్యని అడుగుతావేంటమ్మా? ఏంటో అమ్మమ్మ, తను నాకు దేవతలా కనిపిస్తోంది. తను చెప్పింది చేయాలనిపిస్తోంది. ఓ అవునా, నిజమే అయ్యుంటుందమ్మా. నువ్వు చెప్పిన దగ్గర నుంచి నాకు కూడా అలానే కనిపిస్తోంది. ఏంజెల్, నీ నోటితోనే క్యూట్ గా అంటే చెప్పమ్మా. నీకు చెప్పేదేముంది అమ్మమ్మ, దీపాలు వెలిగించటమే. జగదీశ్వరి గారు, ఏం జరుగుతోంది? చూసారా, నిన్ను ఇష్యూ చేయాలని చూస్తున్నారు. ట్రూతేగా పలికాము. పోనీ మీ అమ్మాయి అందంగా లేదా? మీరే చెప్పండి. అందగత్తే అందగత్తే. ఒప్పుకున్నారుగా, ఇంకేంటి పెద్దమ్మా. పదండి పదండి, దీపాలు వెలిగిద్దాం. పదండి పదండి పదండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సరే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ పెట్టేసిద్దు. అలాగే గంగా. 6 ఉన్నాం కదా, తలో 150 ఎలిగితే అయిపోతాయి. ఏ ఇంకో 100 వదిలేసి దానికోసం మళ్ళీ ఇంకోసారి రావాలంటావా? అట్ట ఎందుకంటాను పెద్దమ్మా, ఆ 100 నానే ఎలిగిస్తానులే. కానీ కూర్చోండి. కూర్చోండి. ఎలా చూశాను? నేను చెప్పను. అటెళ్ళు వెలిగించుకోపో. ఏంటి వెళ్ళేది? మా అత్తయ్య మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. అవునా?
నేను ఇప్పుడు నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళానంటే అనుమానం వచ్చేస్తుంది, మరి చూసుకో. ఉండు ఉండు ఉండు, ఎన్నే ఉండు. ఉంటాను, నువ్వు డౌట్ రాకుండా ప్రవర్తించు. ఏం చేయాలి? సిద్ధు, ఏమైంది? సిద్ధు, ఏమైంది? వేలు కాలిపోయింది గంగా, వేలు కాలిపోయింది. చాలు. చాలు సిద్ధు, మంట తగ్గినదా? కొంచెం ఉంది. తగ్గిపోద్దులే. దృష్టి మొక్కు మీద పెట్టండి. సర్లేండి మహాదేవి గారు, దీన్ని మళ్ళీ ఇంకో ఇష్యూ చేయకండి. నేనేం చేశానండి? గుడండి, గుడి వదిలేయండి. వదిలేస్తారులేండి. ఇలా కాదు గాని అన్ని దీపాలు ఒకే చోట ఎందుకు? గంగా, నువ్వు వెళ్ళి అటు అమ్మవారి దగ్గర కొన్ని వెలిగించు. అలాగే పెద్దమ్మ గారు. పద గంగా. నువ్వెక్కడికి రా, నువ్వుండు. సుకన్య, నువ్వు వెళ్ళమ్మా. అలాగే మామ్, పదకంగా. అమ్మవారి గుడి కరెక్ట్ ప్లేస్, నేను వెళ్ళి కట్ చేస్తా. అమ్మమ్మ, నేను కూడా వెళ్తాను. నువ్వెందుకే? వాళ్ళు వెళ్తారులే. పురుగులు ఇక్కడే ఎక్కువ ఉన్నట్టున్నాయి, పడితే తీద్దు గాని. ఉండు. అమ్మమ్మ, ఏ ఉండు, ఉంది ఒత్తులు తీసుకుని వెలిగించు. వెళ్ళు వెళ్ళు. ఏంటి? నువ్వేనా? కనపడడం లేదా? ఆడికన్నా ఈడ ఇంకా అందంగా కనపడుతున్నావు సుకన్య. చూడు. కదా? అయితే ఇప్పుడేంటి? ఏం చెప్పను? ఎంత చెప్పకూడదు అనుకున్నా నోరు ఆగట్లేదు. లోపల చెప్పు చెప్పు అని తన్నే తోసేస్తున్నాయనుకో. ఇంత సౌందర్య రాశి నా సుట్టమైనందుకు నాకు చాలా గర్వంగా ఉండాది. నేను చెబుతున్నానని కాదు గాని ఈ అందం ఈడ ఉండాల్సింది కాదు, ఏడో ఉండాలా. నిజం సుకన్య. శ్రీదేవి జయప్రదల తర్వాత తెలుగు హీరోయిన్లే దొరకట్లేదని తల పట్టుకుంటున్న ఈ రోజుల్లో నువ్వు ఊరికే గమ్మునుండిపోతున్నావు.
ఆ, ఊరుకో గంగా, ఇది వాస్తవం సుక్కు. వెండి తెరనే ఒక ఊపు ఊపే అందరినీది. టైం వేస్ట్ చేసుకుంటున్నావు. చాలే నువ్వు మరీను. నేను హీరోయిన్ ఏంటి? ఓ పాలు ప్రయత్నించావంటే అయిపోతావు. హీరోలందరూ సుకన్య మా పక్కన హీరోయిన్ గా కావాలి, సుకన్య కావాలి అంటూ పోటీ పడకపోతే అప్పుడు అడుగు. అబ్బా చాలు గంగా, చాలన్నానా? ఇదేనే నాకు కావాల్సింది. నువ్వు మా పక్కకి చూడనే చూడకూడదు. నువ్వు వదలకే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళాడు వీడు? సిద్ధు, ఏం సిద్ధు నువ్వు? వదులు. ఏయ్ తోయకు, అత్తయ్య వస్తుంది. ఏంటి సిద్ధు, నిజమా? నిజం. ఇక్కడే ఉంది. ఏంటి, వీళ్ళ మీద నాకు అనుమానం వచ్చిందని కనిపెట్టి కావాలనే నా కంట్లో పడ్డం కోసం చేస్తున్నారా? అందరూ చూస్తున్నారుగా, ఇప్పుడు నేనేమన్నా నాకే చండాలంగా ఉంటుంది. రేపు చెప్తా వీళ్ళ సంగతి, నిజమేంటో తేల్చేస్తా.
ఫస్ట్ నైట్ అంటే నెల దాకా వద్దంటారు. ఇప్పుడేం చెప్పను? పదండి దర్శనం చేసుకుందాం, పదండి. సిద్ధు, మీ అత్తయ్య అన్నావు? ఆవిడ వచ్చింది గంగా. సాల్లే, ఆవిడ ఈడ చూసినా కూడా నేను చెప్పిందే పట్టుకుని ఓ నువ్వే నన్ను పట్టుకోకర్లేదు. నిజమైన భార్యాభర్తలమే అయినా గుడిలో కౌగిలించుకోరని ఆవిడికి తెలుసు. నిన్నేం అనుమానించదు. అది కాదు. పద.